ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలన్నీ కూడా మనకు 8 రకాలుగా ఉంటాయి. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. తెలుగులో దీన్నే భాషా భాగాలు అంటారు. సో ఒకటి నౌన్ అంటే నామవాచకము, రెండవది ప్రొనౌన్ అంటే సర్వనామము, మూడవది వెర్బ్ అంటే క్రియ, నాలుగవది యాడ్జెక్టివ్ అంటే విశేషణము, ఐదవది యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణము, ఆరవది ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయము, ఏడవది కంజంక్షన్ అంటే సముచ్చయము, ఎనిమిదవది ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకము. అంటే ఇంగ్లీష్లో వాడేటటువంటి పదాలన్నీ కూడా ఈ 8 రూపాలలోనే ఉంటాయి. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. ఇప్పుడు మొదటిది నౌన్ అంటే ఏంటో చూద్దాం. నౌన్ అంటే నామవాచకము. అంటే నామవాచకం మనకు తెలుసు, పేర్లను తెలియపరుస్తుంది. ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ రిఫర్స్ టు ద నేమ్స్. అంటే ఒక వ్యక్తి కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, మరేదైనా పేరుని తెలియపరిచేది నౌన్. సో ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే రామ, సీత, క్యాట్, టేబుల్, హైదరాబాద్, ఇండియా, ఇవన్నీ కూడా సో నౌన్స్. కొన్ని వాక్యాలను ఎగ్జాంపుల్స్గా తీసుకుందాం. సచిన్ ఈజ్ ఏ క్రికెటర్. సో సచిన్ అనేది నౌన్. సో లతా మంగేష్కర్ ఈజ్ ఎన్ ఇండియన్ సింగర్. సో లతా మంగేష్కరు ఒక భారతీయ గాయకురాలు. అంటే లతా మంగేష్కరు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పేరు కాబట్టి ఇది కూడా నౌన్. ఇండియా ఈజ్ మై కంట్రీ. ఇండియా అనేది నౌన్. ఇండియా అనేది మన దేశానికి సంబంధించినటువంటి పదము. అలాగే బుక్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్. సో బుక్ అనేది నౌన్, ఎందుకంటే ఇది ఒక వస్తువు యొక్క పేరు. అలాగే టేబుల్ అనేది కూడా నౌన్, ఎందుకంటే ఇది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ ఏ థింగ్. అలాగే రాము అండ్ సీత ఆర్ ప్లేయింగ్ చెస్. రాము అనేది ఒక వ్యక్తి పేరు కాబట్టి ఇది నౌను. సీత అనేది కూడా ఒక వ్యక్తి పేరు కాబట్టి ఇది కూడా నౌను. చెస్ అనేది ఒక ఆట పేరు కాబట్టి ఇది కూడా ఒక నౌను. అలాగే హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్ అనేది ఒక పట్టణం పేరు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం యొక్క పేరు కాబట్టి ఇది కూడా నౌన్. టైగర్ ఈజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. టైగర్ అనేది ఒక జంతువు యొక్క పేరు కాబట్టి ఇది కూడా మనకు నౌన్. ఇండియా అనేది ఒక దేశం యొక్క పేరు కాబట్టి ఇది కూడా నౌన్. సో ఈ నౌన్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. ఒక వాక్యంలో జనరల్గా ఒక వాక్యము చాలా వరకు వాక్యాలన్నీ కూడా సబ్జెక్టుతోని మొదలవుతాయి. సో ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, సబ్జెక్ట్ అంటే కర్త, సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది నామవాచకంతో కానీ లేదా సర్వనామం కానీ ఉంటాయి. కాబట్టి ఈ నౌన్స్ మనకు వాక్యంలో నిర్మాణంలో చాలా చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే ప్రొనౌన్ రెండవది సర్వనామము. సో నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం అని మనకు తెలుసు. ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ రీప్లేసెస్ ఎ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. జనరల్గా వాక్యాలు రాస్తూ ఉన్నప్పుడు ఈ పదే నౌన్ రాయకుండా, రిపిటేషన్ లేకుండా నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామము. సో ఉదాహరణలు ఏంటంటే ఐ నేను, వి అంటే మనము లేక మేము, యు అంటే నీవు లేక మీరు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు వాళ్ళు లేక అవి. సో దీంట్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాను. ఎట్లా సర్వనామాన్ని మన నామవాచకానికి బదులుగా వాడవచ్చో ఇక్కడ ఉదాహరణ రూపంలో నేను తెలియపరిచాను. మొదటి ఉదాహరణ, రాము హ్యాడ్ లంచ్. రాము టుక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. రాము రెడ్ ఏ బుక్. రాము భోజనం చేశాడు, రాము విశ్రాంతి తీసుకున్నాడు, రాము ఒక పుస్తకాన్ని చదివాడు. ఈ మూడు వాక్యాలలో రాము అనేటటువంటి నౌన్ మనకు రిపీట్ అయింది. దానికి బదులుగా ఒక వాక్యంలో నౌన్ రాసి మిగతా 2 వాక్యాలలో ఆ నౌన్కు బదులు మనం ప్రొనౌన్ రాయొచ్చు. సో రాము హ్యాడ్ లంచ్, హీ టుక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్, హీ రెడ్ ఏ బుక్. ఇలా నామవాచకానికి బదులుగా సర్వనామం వాడతాము. మరొక ఉదాహరణ ఇక్కడ రాశాను. ఐ అండ్ నితిన్ వెంట్ టు ఏ మార్కెట్. ఐ అండ్ నితిన్ పర్చేజ్డ్ టాయ్స్ ఫర్ కిడ్స్. ఐ అండ్ నితిన్ హ్యాడ్ ఫుడ్ ఇన్ ఏ రెస్టారెంట్. అంటే నేను నితిన్ మార్కెట్కి వెళ్ళాము, నేను మరియు నితిన్ పిల్లలకు బొమ్మలు కొన్నాము,
నేను మరియు నితిన్ ఒక రెస్టారెంట్లో ఒక ఫుడ్ తిన్నాము. అయితే ఇలాంటి వాక్యాలలో కూడా మొదటిది నౌన్ రాసి రెండవ మూడవ వాక్యంలో మనం ప్రొనౌన్ రాయొచ్చు. ఐ అండ్ నితిన్ వెంట్ టు ఏ మార్కెట్, వి పర్చేజ్ టాయ్స్ ఫర్ కిడ్స్, వీ హ్యాడ్ ఫుడ్ ఇన్ రెస్టారెంట్. మరొక ఎగ్జాంపుల్లో రాజు అండ్ లక్ష్మణ్ వెంట్ టు లైబ్రరీ, రాజు అండ్ లక్ష్మణ్ రెడ్ ద న్యూస్ పేపర్స్, రాజు అండ్ లక్ష్మణ్ రిటర్న్డ్ హోమ్. సో ఇక్కడ కూడా మనం ఈ రాజు అండ్ లక్ష్మణ్ను మనం దే అనేటటువంటి ప్రొనౌన్తోనే మనం రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చాలా ముఖ్యమైనటువంటిది వెర్బ్ గురించి నేర్చుకుందాం. వెర్బ్ అంటే క్రియ అని అర్థం. ఏ వెర్బ్ ఈస్ ఏ వర్డ్ విచ్ టెల్స్ అబౌట్ ఎన్ యాక్షన్ ఆర్ ఏ స్టేట్. ఒక పనిని గురించి కానీ స్థితిని గురించి కానీ తెలిపే పదాలను క్రియ అని అంటారు. ఇంగ్లీష్లో చాలా చాలా ముఖ్యమైనటువంటి ది క్రియ. సో మనకు ఎన్ని వెర్బ్స్ అయితే మనకు వస్తాయో స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది అంత సులువుగా మారిపోతుంది. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. రీడ్ చదువుట, రైట్ వ్రాయుట, లిసన్ వినటం, స్పీక్ మాట్లాడటం. కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ కూడా ఇచ్చాను. ఐ రెడ్ ఏ బుక్, హీ రైట్స్ ఏ లెటర్, వీ లెర్న్ట్ బేసిక్ ఇంగ్లీష్ కోర్స్, షీ ప్లేస్ బ్యాడ్మింటన్, వీ వాచ్డ్ ఏ మూవీ, దే డిడ్ దట్ వర్క్. ఈ సెంటెన్సెస్లలో రీడ్ అనేది ఒక వెర్బ్, రీడ్ అంటే చదవటం. రైట్ అనేది ఒక వెర్బ్, వ్రాయటం. లెర్న్ అనేది ఒక వెర్బ్ అంటే నేర్చుకోవటం. ప్లే అనేది ఒక వెర్బ్, సో అంటే ఆడటం. వాచ్డ్ అనేటటువంటిది ఒక వెర్బ్, సో అంటే దీన్ని మనం చూడటం. డిడ్ అనేది ఒక వెర్బ్ అంటే చేయటం. సో దీంట్లో మనం ఎన్ని వెర్బ్స్ అయితే మనం నేర్చుకోగలుగుతామో అంత బాగా ఇంగ్లీష్ మనం నేర్చుకోగలుగుతాం. అయితే ఈ వెర్బ్స్ అనేవి ఏమవుతాయంటే మనకు కాలాన్ని బట్టి ఈ వెర్బ్ ఫామ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో నేను మరొక వీడియోలో వెర్బ్స్ మనకు కాలాన్ని బట్టి ఎలా ఉంటాయో టెన్సెస్లలో మీకు నేను తెలియజేస్తాను. నాలుగవది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషణం అని అర్థం. నామవాచకము లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేది విశేషణము. An adjective is a word used to describe noun or pronoun. ఏదైనా వాక్యంలో నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ తెలిపేటటువంటి పదాన్ని యాడ్జెక్టివ్ అని అంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇచ్చాను. గుడ్ అంటే మంచి, బ్యాడ్ చెడు, వైట్ తెలుపు, రౌండ్ గుండ్రంగా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇచ్చాను. హీ హ్యాస్ 4 children అంటే అతనికి 4 పిల్లలు ఉన్నారు. దీంట్లో చిల్డ్రన్ అనేది నౌను. ఎంతమంది అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు 4 అని ఆన్సర్గా వస్తుంది. సో ఆ పిల్లల గురించినటువంటి సంఖ్యను తెలుపుతుంది కాబట్టి 4 అనేది ఇక్కడ అడ్జెక్టివ్. షీ వోర్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఆమె ఒక అందమైనటువంటి డ్రెస్ వేసుకుంది. ఇక్కడ డ్రెస్ అనేది నౌన్. సో డ్రెస్ ఎలా ఉంది అనే దాని గురించి చెప్తుంది కాబట్టి బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. దే డిడ్ ఏ గుడ్ వర్క్. వాళ్ళు ఒక మంచి పని చేశారు. ఇక్కడ కూడా వర్క్ అనేది నౌన్. సో ఆ వర్క్ గురించి ఎలాంటి వర్క్ చేశారు అనేటటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు వచ్చేటటువంటి జవాబు ఏదైతే ఉందో అది అడ్జెక్టివ్. అంటే గుడ్ వర్క్, వర్క్ అనేది ఒక మంచి పని చేశారు అని. ఇట్ ఈస్ ఏ ఓల్డ్ వెహికల్. దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది ఒక పాత వాహనము. అంటే దీంట్లో కూడా వెహికల్ గురించి ఓల్డ్ అనేటటువంటి పదం డిస్క్రైబ్ చేస్తుంది. అందువల్ల ఓల్డ్ అనేది కూడా ఒక అడ్జెక్టివ్. దే సా ఏ వండర్ఫుల్ బిల్డింగ్. వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని చూశారు. దీంట్లో కూడా బిల్డింగ్ అనేది నౌన్. ఈ నౌన్ గురించి
తెలిపేటటువంటి పదం వండర్ఫుల్ ఏదైతే ఉందో అది యాడ్జెక్టివ్. రాణా రోట్ ఎన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే రాణా ఒక ఆసక్తికరమైనటువంటి కథను రాశాడు. ఇక్కడ స్టోరీ అనేది నౌన్. ఈ స్టోరీ గురించి చెప్పినటువంటి పదం ఇంట్రెస్టింగ్ అనేది యాడ్జెక్టివ్. వి లివ్ ఇన్ ఏ స్మాల్ హౌస్. మేము ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాము. హౌస్ అనేది ఇక్కడ నౌన్. హౌస్ అంటే ఇల్లు. సో ఈ ఇల్లు ఎలాంటిది? చిన్న ఇల్లా, పెద్ద ఇల్లా, అందమైన ఇల్లా, అద్భుతమైన ఇల్లా, ఏదైతే పదాలు మనం రాస్తుంటామో దాని గురించి వివరించేది అవి యాడ్జెక్టివ్స్. ఇక్కడ స్మాల్ అనేది హౌస్ను గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ అబౌట్ ఏ వర్బ్. క్రియను గురించి వివరించే పదాన్ని క్రియా విశేషణము అంటారు. ఈ నౌన్ ప్రొనౌన్ల గురించి వివరించే పదాన్ని యాడ్జెక్టివ్ అని ఎలా అంటారో, క్రియ గురించి చెప్పేటటువంటి పదాన్ని క్రియా విశేషణము అంటారు. కొన్ని ఉదాహరణలు: స్లోలీ నెమ్మదిగా, ఫాస్ట్ వేగంగా, హ్యాపీలీ ఆనందంగా, సూన్ త్వరగా. ఈ పదాలు అడ్వర్బ్స్కు కొన్ని ఉదాహరణలు. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ కూడా ఇవ్వబడ్డాయి. హీ రీడ్స్ వెల్. అతను బాగా చదువుతాడు. అంటే దీని అర్థం ఏంటంటే రీడ్స్ అనేది వెర్బ్. ఈ రీడ్స్ గురించి ఏదైతే చెప్తుందో వెల్ అనే పదం అడ్వర్బ్. షీ ర్యాన్ స్లోలీ. ఆమె నెమ్మదిగా పరిగెత్తింది. పరిగెత్తింది అనేటటువంటిది వెర్బ్. ఎలా పరిగెత్తింది? నెమ్మదిగా పరిగెత్తిందా, వేగంగా పరిగెత్తిందా, యావరేజ్ స్పీడ్తో పరిగెత్తిందా? అది అడ్వర్బ్ను సూచిస్తుంది. సో ఈ వాక్యంలో స్లోలీ అనేది అడ్వర్బ్. శ్రీనివాస్ స్పోక్ హార్ష్లీ. శ్రీనివాసు కటువుగా మాట్లాడాడు. స్పోక్ అంటే ఇక్కడ వెర్బ్. సో హార్ష్లీ అనేది స్పోక్ గురించి చెప్పింది కాబట్టి అది అడ్వర్బ్. దే ప్లేడ్ ద గేమ్ కరెక్ట్లీ. వాళ్ళు ఆటను సరిగ్గా ఆడారు. ప్లేడ్ అనేది ఇక్కడ వెర్బ్. ఎలా ఆడారు అనేటటువంటి పదం కరెక్ట్లీ ఏదైతే ఉందో అది అడ్వర్బ్. ఎస్టర్డే వి లెంట్ డ్రాయింగ్. నిన్న మేము డ్రాయింగ్ నేర్చుకున్నాము. లెంట్ అంటే ఇక్కడ వెర్బ్. ఎప్పుడు నేర్చుకున్నాము అనేటటువంటిది ఏదైతే చెప్పి. ఆరవది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయము. నామవాచకమైన లేదా సర్వనామమైన లేదా ఆ రెండిటికి మరియు ఇతర పదాలకు మధ్య సంబంధాన్ని తెలియజేసేటటువంటి పదాలను విభక్తి ప్రత్యయం అంటారు. మనకు తెలుగులో కూడా మనకు ప్రథమ విభక్తి నుంచి మనకు సప్తమి విభక్తి వరకు కూడా మనకు అన్ని పదాలు కూడా తెలుసు. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ గివ్స్ రిలేషన్షిప్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ టు అదర్ వర్డ్స్ ఆఫ్ ద సెంటెన్స్. కొన్ని ఉదాహరణలు: ఎట్, ఎన్, ఆన్, బై, టు, ఫ్రమ్, ఫర్, ఎక్సెట్రా. సో కొన్ని వాక్యాలు ఇక్కడ ఉదాహరణగా ఇవ్వబడ్డాయి. ఐ శాట్ ఆన్ ద చైర్. ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. హీ గాట్ ఏ లెటర్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్. అతను తన స్నేహితుడి నుండి ఒక లెటర్ను పొందాడు. సో ఈ ఫ్రమ్ ఏదైతే ఉందో అది ప్రిపోజిషన్. దేర్ ఈజ్ సమ్ వాటర్ ఇన్ ద పాట్. సో కుండలో కొంచెం నీరు ఉంది. సో ఇన్ అంటే లో అనేది ఏదైతే ఉందో ఇది ప్రిపోజిషన్. ఐ విల్ లీవ్ ఎట్ 2 PM. సో ఇక్కడ ఎట్ అనేది ప్రిపోజిషన్. రావణ వాజ్ కిల్డ్ బై రామ. రాముడి చేత రావణుడు చంపబడ్డాడు. సో ఇక్కడ బై ఏదైతే ఉందో అది అడ్వర్బ్, ప్రిపోజిషన్. షీ ఫెల్ ఇన్ టు ద వాటర్. ఆమె నీటిలో పడిపోయింది. సో ఈ ఇంటూ అనే వర్డ్ ఏదైతే ఉందో అది ప్రిపోజిషన్. దే వెంట్ టు దేర్ విలేజ్ ఇన్ వెకేషన్. వాళ్ళు సెలవుల్లో వాళ్ళ గ్రామానికి వెళ్ళారు. సో ఇక్కడ ఈ విలేజు, వెకేషన్ను, అట్లాగే వాళ్ళను వాళ్ళ గ్రామాన్ని కనెక్ట్ చేసేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రిపోజిషన్స్. 7వది కంజంక్షన్.
కంజంక్షన్ అంటే సముచ్చయం అని అర్థము. పదాలను కానీ వాక్యాలను కానీ కలిపే పదాలను సముచ్చయం అంటారు. కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ జాయిన్స్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. కొన్ని ఉదాహరణలు చూడండి ఇక్కడ. బట్ అంటే మీకు తెలుసు కానీ అని, ఎట్ అంటే ఇంకా, బికాజ్ అంటే ఎందుకనగా, అండ్ అంటే మరియు. కొన్ని సెంటెన్సెస్ చూడండి. ఐ బాట్ ఏ పెన్ అండ్ పెన్సిల్. నేను ఒక పెన్నును పెన్సిల్ను కొనుక్కున్నాను. ఈ పెన్నును పెన్సిల్ అనేటటువంటి రెండు పదాలను కలిపినటువంటి పదం అండ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కంజంక్షన్. యూ కెన్ టేక్ టీ ఆర్ కాఫీ. మీరు టీ లేదా కాఫీని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ టీను కాఫీ అనేటటువంటి రెండు పదాలు, రెండు కూడా నౌన్స్, ఈ రెండింటిని కనెక్ట్ చేసినటువంటి ఆర్ ఏదైతే ఉందో అది కంజంక్షన్. ఐ సెంట్ హిమ్ ఏ లెటర్ బట్ హీ డిడ్ నాట్ రెస్పాండ్. నేను అతనికి ఒక లెటర్ను పంపించాను కానీ అతను రెస్పాండ్ కాలేదు. ఇక్కడ ఐ సెంట్ హిమ్ ఏ లెటర్ అనేది ఒక వాక్యము, హీ డిడెంట్ రెస్పాండ్ అనేది ఇంకొక వాక్యము. ఈ రెండిటిని కలిపినటువంటి పదం బట్ అనేది ఏదైతే ఉందో అది కంజంక్షన్. యూ కెన్ విన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్. నీవు ప్రాక్టీస్ బాగా చేసినట్లయితే గెలవగలుగుతావు. యూ కెన్ విన్ అనేది ఒక వాక్యము, యూ ప్రాక్టీస్ వెల్ అనేది ఇంకొక వాక్యము. ఈ రెండు సెంటెన్సెస్ను కలిపినటువంటి వర్డ్ ఇఫ్ అనేది కంజంక్షన్. హీ ఎంటర్డ్ ద రూమ్ అండ్ గ్రీటెడ్ ఎవ్రీవన్. ఇక్కడ కూడా అండ్ అనేది ఈ రెండు సెంటెన్సెస్ను కలిపింది కాబట్టి ఇది కంజంక్షన్. చివరిది ఏంటంటే ఇంటర్జెక్షన్, ఆశ్చర్యార్థకము. అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్జెక్షన్ కిందికి వస్తాయి. జనరల్గా ఇవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ లేకుంటే ఆశ్చర్యార్థకమైనటువంటి గుర్తుతోనే అవి తెలియపరచబడతాయి. ఎన్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎమోషన్ ఆర్ ఫీలింగ్. మనసులోని భావాలను కానీ అనుభూతులను కానీ తెలియజేసే పదాలను ఆశ్చర్యార్థకము అంటారు. ఓ, హుర్రే, అలాస్, ఊప్స్, యాహూ. సో ఇవన్నీ కూడా ఆశ్చర్యార్థకమైనటువంటి పదాలు. ఇక్కడ కొన్ని వాక్యాలను చూడండి. ఓ, ఐ లాస్ట్ మై పర్స్. అయ్యో, నేను నా పర్సును కోల్పోయాను. ఇది ఒక బాధను తెలియపరిచేటటువంటి ఒక భావన. సో ఇది ఓహ్ అనేది ఇక్కడ ఇంటర్జెక్షన్ తెలియపరుస్తుంది. హలో, హౌ ఆర్ యూ. హలో, మీరు ఎలా ఉన్నారు. మీరు ఎదుటి వాళ్ళను గ్రీట్ చేస్తూ అడిగేటటువంటి పదము హెలో ఏదైతే ఉందో ఇది కూడా ఇంటర్జెక్షన్ కిందకి వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్, యూ వన్ ద ప్రైజ్. మీరు బహుమతిని గెలుచుకున్నారు, శుభాకాంక్షలు. సో ఇది ఒక ఆనందకరమైనటువంటి విషయం. సో దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడినటువంటి కంగ్రాచ్యులేషన్స్ ఏదైతే వర్డ్ ఉందో ఇది ఇంటర్జెక్షన్ను ఇండికేట్ చేస్తుంది. అలాస్, ఐ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఇక్కడ అలాస్ కూడా ఒక బాధను వ్యక్తపరిచేటటువంటి ఒక వర్డ్. ఇది కూడా ఇంటర్జెక్షన్ కిందకు వస్తుంది. యాహూ, ఐ రియల్లీ డిడ్ వెల్. నేను బాగా చేశాను అనేటటువంటి ఒక భావనను, మనసులోని భావనను ఇండికేట్ చేసిన యాహూ అనేది కూడా ఇంటర్జెక్షన్ కిందకి వస్తుంది. సో ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం నేర్చుకున్నాం. ఇంగ్లీష్లో అన్ని పదాలు కూడా ఈ 8 రూపాల్లోనే ఉంటాయి. మనం స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకోవాలని అనుకున్నప్పుడు మనకు పదాల మీద విజ్ఞానం అవసరం, అలాగే మనకు వాక్యాల మీద కూడా మనకు మంచి పట్టు అవసరం. సో వాక్యాలు పదాల నుంచి వస్తాయి కాబట్టి మనం పదాలను ఎంత బాగా నేర్చుకున్నట్లయితే అంత బాగా మనకు వాక్యాలను మనం నిర్మించగలుగుతాం. అయితే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మీరు పదాలు నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి వాక్యాలను నేర్చుకున్నట్లయితే అవి ఎక్కువగా గుర్తుండిపోతాయి. సో కాబట్టి ప్రతిరోజు కూడా ఒక 4 పదాలను నేర్చుకొని దానికి సంబంధించినటువంటి వాక్యాలను కూడా నేర్చుకోవడం ద్వారా మనం స్పోకెన్ ఇంగ్లీషు రకరకాల సందర్భాలలో మనం ఎలా మాట్లాడాలో మనం బాగా నేర్చుకున్నట్లుగా అవుతుంది. ఈ వీడియోలో నేను పర్సనల్ ప్రొనౌన్స్ అయినటువంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్
మరియు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి మీకు వివరించబోతున్నాను. ప్రొనౌన్ అంటే సర్వనామము అని అర్థము. సర్వనామము అనేది మనకు తెలుసు నామవాచకానికి బదులుగా వాడబడేది, అంటే నౌన్కు బదులుగా వాడబడేది. అయితే ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఇంకొకటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అయితే ఈ ప్రొనౌన్స్ను సబ్జెక్ట్ ప్లేస్లో వాడినట్లయితే, వాక్యంలో సబ్జెక్ట్ ప్లేస్లో వాడబడినట్లయితే వాటిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు సింపుల్గా. అలాగే ప్రొనౌన్స్ను ఒక వాక్యంలో ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడినట్లయితే మనం వాటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇది చాలా సింపుల్. అయితే మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చాలా వాక్య నిర్మాణంలో చాలా సులువైనటువంటి సబ్జెక్టు వెర్బో ఆబ్జెక్ట్ ప్యాటర్న్ గురించి కూడా నేను వివరించాను. సో మీకు సబ్జెక్ట్ అంటే కర్త, అట్లాగే వెర్బ్ అంటే క్రియ, అలాగే ఆబ్జెక్ట్ అంటే కర్మ అని కూడా తెలుసు. సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎవరైతే మనకు ఆ పనిని చేస్తారో సో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. అలాగే ఆ పనిని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని ఆబ్జెక్టు లేక కర్మ అంటారు. అది మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు మొదటగా మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ను చూడండి. ఐ హెల్ప్డ్ రమేష్, నేను రమేష్కు సహాయం చేశాను. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ అనేటటువంటి ప్రొనౌన్ వాడాము కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయింది. వి వాచ్డ్ ఏ మూవీ అంటే మేము ఒక సినిమా చూసాము. ఇక్కడ కూడా మనం వి అనేటటువంటి ప్రొనౌన్ను సబ్జెక్ట్ ప్లేస్లో వాడాం కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయింది. అలాగే యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, నీవు చాలా గొప్ప పని చేశావు. దీంట్లో కూడా ఇక్కడ యు అనేటటువంటిది ప్రొనౌన్, ఇది సబ్జెక్ట్ ప్లేస్లో వాడారు కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్. హీ రోట్ ఏ లెటర్, అతడు ఒక లెటరు వ్రాసాడు. ఇక్కడ కూడా హీ అనేది అతడు. సో ఈ సర్వనామాన్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో వాడాము, అందువల్ల ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయింది. షీ ప్లేయిడ్ క్యారమ్స్, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షీ అనేది ప్రొనౌన్ లేక సర్వనామము. ఇది సబ్జెక్ట్ ప్లేస్లో వాడారు కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్. షీ ప్లేయిడ్ క్యారమ్స్. ఇట్ ఫాలోడ్ ద వే, ఇక్కడ కూడా ఇట్ అనేది సర్వనామం అంటే అది అని అర్థం. ఇది కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దిస్ హ్యాస్ బికమ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్. దే క్యాప్చర్డ్ ఏ థీఫ్, వాళ్ళు ఒక దొంగను పట్టుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు అనేటటువంటిది సర్వనామము, అది మనకు సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయింది. సో ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని మనం గమనించినట్లయితే మనకు ఐ, యు, హీ, షీ, ఇట్ అనేవి సింగులర్కి సంబంధించినవి అంటే ఏకవచనానికి సంబంధించినవి. ఐ అంటే నేను, యు అంటే నీవు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. అలాగే వి, యు, దే అనేవి ప్లూరల్కు సంబంధించినవి అంటే బహువచనానికి సంబంధించినవి. అంటే బహువచనం అంటే మీకు తెలుసు, ఒకటి కంటే ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు లేక వస్తువులకు సంబంధించినవి. వి అంటే మేము లేక మనము, యు అంటే మీరు, దే అంటే వారు లేక అవి. సో ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే కూడా చాలా సింపుల్. ప్రొనౌన్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడబడుతుంది అంటే సర్వనామము కర్మ స్థానంలో వాడబడుతుంది. రాజేష్ రిప్లైడ్ మీ, రాజేష్ నాకు సమాధానం ఇచ్చాడు. ఇక్కడ నాకు అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి సర్వనామం మీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడబడింది, అందువల్ల ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రాజేష్ రిప్లైడ్ మీ అని ఉంది, కానీ రాజేష్ రిప్లైడ్ ఐ అనేది తప్పు. ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్గా వాడవచ్చు కానీ మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా వాడటానికి సరి అయింది కాదు. అలాగే రమణి మెట్ యు, రమణి నిన్ను కలిసింది. ఇక్కడ నిన్ను అని రాసినప్పటికీ కూడా యు అనేది మనం
యు అనే వాడాము ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్లేస్లో. కాబట్టి యు అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ యునే రాస్తాము, అలాగే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా యు అనే రాస్తాము. అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్లో యు అని వాడినప్పుడు నీవు లేక మీరు అని అర్థం వస్తుంది. అదే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లేస్లో వాడినప్పుడు నిన్ను లేక మిమ్మల్ని అనేటటువంటి అర్థం వస్తుంది. దే ఇన్వైటెడ్ అస్, వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. మమ్మల్ని అన్నప్పుడు అజ్ అనేటటువంటి ప్రొనౌన్ని వాడాము ఇక్కడ. సో అజ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, ఎందుకంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లో వాడబడింది కాబట్టి. దే ఇన్వైటెడ్ అజ్ అనేది సరైంది కాదని దే ఇన్వైటెడ్ వి అని రాయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. రాజు కాల్డ్ హిమ్, రాజు అతనిని పిలిచాడు. హిమ్ అనేటటువంటి ప్రొనౌన్ను ఆబ్జెక్టివ్ ప్లేస్లో వాడారు కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయింది. అయితే ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే రాజు కాల్డ్ హిమ్ అనేటటువంటిది సరైంది, కానీ రాజు కాల్డ్ హీ అని అనకూడదు. అంటే హీ సబ్జెక్ట్ ప్లేస్లో వాడచ్చు కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం వాడకూడదు. కీర్తి కన్సోల్డ్ హర్, కీర్తి ఆమెను ఓదార్చింది. ఆమెను అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి హర్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, ఎందుకంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లో వాడబడింది కాబట్టి. కానీ కీర్తి కన్సోల్డ్ షీ అనేది తప్పు. షీ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్గా వాడవచ్చు కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా వాడటానికి సరైనది కాదు. శ్రీమాన్ రిసీవ్డ్ దెమ్, శ్రీమాన్ వాళ్లను రిసీవ్ చేసుకున్నాడు. ఇక్కడ కూడా వాళ్లను అన్నప్పుడు దెమ్ అనేటటువంటి ప్రొనౌన్ను వాడాము, ఆబ్జెక్టివ్ ప్లేస్లో వాడాము కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. కానీ శ్రీమాన్ రిసీవ్డ్ దే అనేటటువంటిది మనం వాడకూడదు, ఇది తప్పు. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. దే అనేది సబ్జెక్ట్ ప్లేస్లో వాడవచ్చు కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడటానికి లేదు. అవర్ ఫ్యామిలీ రిజెక్టెడ్ ఇట్, మా కుటుంబం దాన్ని తిరస్కరించింది. ఇక్కడ దానిని అన్నప్పుడు ఇక్కడ మనం ఇట్ అనే వాడాం, ఇక్కడ తేడా లేదు. ఇట్ అనేది మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్గా వాడతాము, అలాగే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా కూడా వాడతాము. ఇక్కడ మీరు తేడాలను గమనించండి. సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మీ అవుతుంది. సబ్జెక్టివ్ ప్రొనౌన్ వి అయినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది అజ్ అవుతుంది, వి కాదు. అలాగే సబ్జెక్టివ్ ప్రొనౌన్ యు అయినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా యు అని వాడచ్చు. అలాగే సబ్జెక్టివ్ ప్రొనౌన్ హీ అయినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హిమ్ అవుతుంది. అలాగే సబ్జెక్టివ్ ప్రొనౌన్ షీ అని వాడినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హర్ అవుతుంది. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇట్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా ఇట్టే అవుతుంది. అదే రకంగా సబ్జెక్టివ్ ప్రొనౌన్ దే అయినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ దెమ్ అవుతుంది. సో ఈ తేడాలను మనం గమనించాలి. ఇది చాలా చిన్న అంశమైనప్పటికీ కూడా చాలా చాలా ముఖ్యమైనది. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్లలో మనం జనరల్గా వాక్య నిర్మాణం చేసేటప్పుడు మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ రిఫరెన్స్గా తీసుకొని మనం వాటిని వివరిస్తూ ఉంటాము. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటంటే నా గురించి కానీ లేకుండా మా గురించి, మన గురించి మాట్లాడేదాన్ని ఫస్ట్ పర్సన్ అంటాం. సో ఫస్ట్ పర్సన్లో ఐ కానీ వి కానీ సర్వనామం వాడతాము. సో ఐ అంటే నేను, అది ఏకవచనం కిందికి వస్తుంది, సింగులరు. అదే రకంగా వి అంటే మేము లేక మనము, ఇది ప్లూరల్ లేక బహువచనం కిందికి వస్తుంది. రెండవది సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే నేను ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అది సెకండ్ పర్సన్ అవుతుంది. అది సింగులర్ యూనే, ప్లూరల్ కూడా యూనే. అంటే సింగులర్ యూ అంటే నీవు అని అర్థము, ప్లూరల్ అంటే యూ అంటే అక్కడ మీరు అని అర్థము. అలాగే థర్డ్ పర్సన్ అంటే ఇది మూడవ వ్యక్తి. ఎక్కువగా మనం మాట్లాడేటప్పుడు, ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా మూడవ వ్యక్తి గురించి కానీ, మూడవ విషయం గురించి కానీ, మూడవ వస్తువు గురించి కానీ మాట్లాడుతూ ఉంటాము. అవి థర్డ్ పర్సన్. అంటే హీ, షీ, ఇట్, దే అనేవి థర్డ్ పర్సన్. సో ఈ థర్డ్ పర్సన్కి సంబంధించినటువంటి ప్రొనౌన్స్. హీ, షీ, ఇట్ అనేది సింగులర్ కిందికి వస్తాయి, అంటే ఏకవచనం కిందికి వస్తాయి. దే అనేది ప్లూరల్ కిందికి వస్తాయి, బహువచనము. అంటే అతడు, ఆమె, అది, ఇది థర్డ్ పర్సన్ సింగులరు. అదే రకంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏమవుతాయంటే దే అవుతుంది. అయితే ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవి. వాక్య నిర్మాణం అప్పుడు కానీ, టెన్సెస్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ చాలా రిఫరెన్సెస్లలో మనం ఎక్కువగా ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సను రిఫరెన్స్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఇది చాలా చిన్న అంశమైనప్పటికీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు చాలా చాలా ముఖ్యమైనటువంటి
విషయం ఇది. ఈ వీడియోలో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టులకు సంబంధించినటువంటి విషయాలను మీతో డిస్కస్ చేస్తున్నాను. బేసిక్ సెంటెన్సెస్ ఫాలో ద ప్యాటర్న్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. సెంటెన్సెస్ అనేవి చాలా ప్యాటర్న్స్లలో ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. దీంట్లో ఒక బేసిక్ ప్యాటర్న్ ఏంటంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే కర్త, వెర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఈ క్రియ ఎవరైతే చేశారో, ఏదైతే చేస్తుందో అది కర్త అవుతుంది. అలాగే ఈ వెర్బ్ యొక్క యాక్షన్ను ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ కంప్లీటెడ్ ద వర్క్. నేను ఈ పనిని పూర్తి చేశాను. కంప్లీటెడ్ అనేటటువంటిది ఇక్కడ వెర్బ్. కంప్లీట్ అంటే పూర్తి చేయటం. ఎవరు పూర్తి చేశారు అంటే ఐ, ఇది సబ్జెక్టు. ఐ కంప్లీటెడ్, నేను పూర్తి చేశాను. నేను ఏమి పూర్తి చేశాను అనే ప్రశ్న వేసుకున్నప్పుడు వచ్చేటటువంటి జవాబు పని. సో వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అలాగే మీరు రెండవ ఉదాహరణ చూసినట్లయితే వి వాచ్డ్ ఏ మూవీ. మేము ఒక సినిమా చూసాము. ఇక్కడ కూడా వాచ్డ్ అనేటటువంటిది వెర్బ్. వాచ్ అంటే చూడటం. ఎవరు చూశారు అంటే మేము లేదా వి, ఇది సబ్జెక్ట్ అవుతుంది. వి వాచ్డ్, మేము చూసాము. ఏమి చూసాము అంటే మూవీ చూసాము లేదా సినిమా చూసాము. మూవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అలాగే మూడవ ఎగ్జాంపుల్ చూసినట్లయితే యూ పర్చేస్డ్ ఏ బుక్. ఇక్కడ కూడా పర్చేజ్ అనేటటువంటిది వెర్బ్, అంటే కొనటం అనేటటువంటిది వెర్బ్. ఎవరు కొన్నారు అంటే యూ, నీవు కొన్నావు. అంటే యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. యూ పర్చేస్డ్, నీవు కొన్నావు. ఏమి కొన్నావు అన్నప్పుడు ఒక పుస్తకము. ఇక్కడ పుస్తకము అనేటటువంటిది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. హీ సింగ్స్ ఏ సాంగ్. దీంట్లో కూడా హీ అనేది సబ్జెక్టు, సింగ్స్ అనేది వెర్బు, సాంగ్ అనేది మనకు ఆబ్జెక్టు. షీ లైక్స్ స్వీట్స్. షీ అనేది సబ్జెక్టు, లైక్స్ అనేది వెర్బు, అలాగే స్వీట్స్ అనేది మనకు ఆబ్జెక్ట్. సో ఇట్ ఫాలోడ్ ద బస్, దే స్టడీడ్ ద ప్రాబ్లం. ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఎస్విఓ ప్యాటర్న్ను ఫాలో అవుతాయి. ప్రతి వాక్యంలో కూడా మనకు సామాన్యంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి సబ్జెక్టు, రెండవది ప్రెడికేట్. సో ఒకటి కర్త, ఇంకొక భాగాన్ని ఏమంటామంటే ప్రెడికేట్. అంటే మిగిలిన భాగాన్ని ఏదైతే ఉంటామో ప్రెడికేట్ అంటాము. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే శ్రీదేవి ఈజ్ ఏ ఫేమస్ యాక్ట్రెస్. సో ఇక్కడ శ్రీదేవి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి నటి. సో ఇక్కడ శ్రీదేవి అనేది అనే పదం సబ్జెక్టు. మిగతా వాక్యం ఏదైతే ఉందో ఈజ్ ఏ ఫేమస్ యాక్ట్రెస్, దీన్ని ప్రెడికేట్ అంటాము. అలాగే రమణ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. రమణ డాక్టర్ కావాలని అనుకుంటున్నాడు. ఇక్కడ కూడా రమణ అనేది సబ్జెక్టు. సబ్జెక్టు పక్కన ఏదైతే రిమైనింగ్ పార్ట్ ఉంటుందో వాక్యంలో దాన్ని ప్రెడికేట్ అంటాము. అంటే వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ అనేది ప్రెడికేట్ అవుతుంది. ఐ అండ్ వినోద్ వాచ్డ్ ఏ మూవీ. అంటే ఇక్కడ కూడా ఐ అండ్ వినోద్, నేను మరియు వినోద్ ఒక సినిమా చూసాము. ఇక్కడ ఐ అండ్ వినోద్ అనేది రెండు కూడా సబ్జెక్ట్ కిందకి వస్తాయి. సో ఇక్కడ వాచ్డ్ ఏ మూవీ ఏదైతే ఉందో సో ఇది ప్రెడికేట్ కింద వస్తుంది. కాబట్టి ప్రతి వాక్యంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి సబ్జెక్టు, ప్రెడికేటు. సబ్జెక్టు కాకుండా మిగిలిన భాగం ఏదైతే ఉందో దాన్ని ప్రెడికేట్ అంటారు. సో నౌ వి సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్లలో మూడు రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ సబ్జెక్టు, రెండవది కంప్లీట్ సబ్జెక్టు, మూడవది కాంపౌండ్ సబ్జెక్టు. సో సింపుల్ సబ్జెక్ట్ అంటే ఏంటంటే సబ్జెక్టు మాత్రమే, సబ్జెక్ట్ అనేది ఒక సింగిల్ వర్డ్గా ఇండికేట్ చేయబడుతుంది. అంటే ఈ సబ్జెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ కానీ మోర్ దాన్ వన్ సబ్జెక్ట్ కానీ ఇక్కడ ఉండవు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే రాము ప్రిపేర్డ్ వెల్ ఫర్ ఎగ్జామ్. దీంట్లో రాము ప్రిపేర్డ్ వెల్ ఫర్ ఎగ్జామ్లో రాము అనేది సబ్జెక్టు. కాబట్టి ఇక్కడ రాము అనేది ఒక సింగిల్ వర్డ్గానే ఇండికేట్ చేయబడింది. ఇలాంటి దాన్ని సింపుల్ సబ్జెక్ట్ అంటారు. ఐ హ్యాడ్ లంచ్ ఎట్ 2 PM. ఇక్కడ కూడా ఐ అనేది సబ్జెక్టు. రమణ క్యారీడ్ ఏ జూట్ బ్యాగ్. ఇక్కడ కూడా రమణ అనేది
సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి సింపుల్ సబ్జెక్ట్స్. అంటే సబ్జెక్ట్ అనేది మీకు కేవలం ఒక వర్డ్ మాత్రమే వాడబడింది. అంటే మీకు ఐదర్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏదైతే ఉంటుందో అది మామూలుగా సింగిల్ వర్డ్గా వాడబడింది. సో దీన్ని సింపుల్ సబ్జెక్ట్ అని అంటారు. సో ఇక్కడ కంప్లీట్ సబ్జెక్ట్ అనేది రెండవది. కంప్లీట్ సబ్జెక్ట్ అన్నట్లయితే ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఈ ప్రతి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్టు గురించి కొన్ని మోడిఫైయర్స్ కానీ దాని డిస్క్రిప్షన్ కానీ ఇండికేట్ చేయబడి ఉంటుంది. అంటే సబ్జెక్ట్ అనేది కేవలం ఒక సింగిల్ వర్డ్గా ఇవ్వకుండా మీకు మోర్ దాన్ వన్ వర్డ్ ఉంటుంది. కానీ ఆ మోర్ దాన్ వన్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది బేసిక్ సింపుల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి. హిజ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇస్ పాలిటిక్స్. అతని ఆసక్తికరమైనటువంటి అంశము పాలిటిక్స్ అంటే రాజకీయాలు. సో ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హిజ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇదంతా కూడా మీకు కంప్లీట్ సబ్జెక్ట్. యాక్చువల్గా దీంట్లో సింపుల్ సబ్జెక్ట్ ఏంటంటే టాపిక్. కానీ టాపిక్ గురించినటువంటి మాడిఫైయర్, టాపిక్ గురించినటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇది హిజ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇలాంటి దాన్ని మనం కంప్లీట్ సబ్జెక్ట్ అని అంటాము. నెంబర్ 2, రాజు ఏ సింగర్ గేవ్ స్ప్లెండెడ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ రాజు గురించి ఏ సింగర్ ఒక గాయకుడు, రాజు ఒక గాయకుడు ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనను ఇచ్చాడు. దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రాజు అనేది మాత్రమే ఇచ్చినట్లయితే అది సింపుల్ సబ్జెక్ట్ అయ్యేది. కానీ రాజు గురించినటువంటి ఒక మాడిఫైయర్ ఏ సింగర్ ఏదైతే వాడారో ఇక్కడ ఇది రాయటం వల్ల ఇది కంప్లీట్ సబ్జెక్ట్ అయింది. ఈచ్ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఈజ్ ఏ డాక్టర్. నా యొక్క కుటుంబంలో ప్రతి సభ్యుడు కూడా ఒక డాక్టర్. దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఇది రాసినట్లయితే మనకు బేసిక్ సింపుల్ సబ్జెక్ట్ అయిపోయేది. ఈచ్ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ అనేది మీ కంప్లీట్ ఒక డిస్క్రిప్షన్ ఆర్ మాడిఫైయర్ కూడా యాడ్ అయిపోయింది కాబట్టి ఇది కంప్లీట్ సబ్జెక్ట్. మై ఫ్రెండ్ రవి ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్. ఇక్కడ కూడా మై ఫ్రెండ్ రవి అనేది కంప్లీట్ సబ్జెక్టు. అంటే మామూలుగా రవి ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్ అని అన్నారు అనుకోండి, అన్నట్లయితే ఇది మీకు రవి అనేది మీకు సింపుల్ సబ్జెక్టు అయి ఉండేది. కానీ రవి ఎవరు అనేది కూడా మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. మై ఫ్రెండ్, నా యొక్క స్నేహితుడు రవి ఒక క్రికెట్ ఆటగాడు. అందువల్ల మై ఫ్రెండ్ రవి ఏదైతే ఉందో ఇది కంప్లీట్ సబ్జెక్ట్. మై ఫేవరెట్ కార్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. అంటే నాకు నచ్చినటువంటి కారు యొక్క కలరు ఎరుపు. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే మై ఫేవరెట్ కార్ ఏదైతే ఉందో అది కంప్లీట్ సబ్జెక్ట్. సౌరవ్స్ కోచింగ్ చేంజ్డ్ హిజ్ వే ఆఫ్ ప్లేయింగ్. సౌరవ్స్ కోచింగ్ చేంజ్డ్ హిజ్ వే ఆఫ్ ప్లేయింగ్ అంటే ఇక్కడ తన ఆట తీరును మార్చింది ఏంటంటే కోచింగ్ అనేది మార్చింది. అయితే ఎవరి కోచింగ్? సౌరవ్స్ కోచింగ్ అనేది ఇక్కడ దీన్ని డిస్క్రైబ్ చేయడానికి ఒక మాడిఫైయర్ లాగా వాడబడింది. అందువల్ల ఇది సౌరవ్స్ కోచింగ్ ఏదైతే ఉందో అది మనకు కంప్లీట్ సబ్జెక్ట్గా మారింది. కాంపౌండ్ సబ్జెక్ట్ మూడవది. కాంపౌండ్ సబ్జెక్ట్ అంటే ఇది మోర్ దాన్ వన్ సబ్జెక్టు ఇక్కడ ఉంటుంది. అయితే మోర్ దాన్ ఈ వన్ సబ్జెక్ట్ అనేది కంజక్షన్స్ అండ్ కానీ ఆర్తోని కానీ ఇది కలపబడి ఉంటుంది. అంటే ఇది జనరల్గా ఒకే వెర్బును ఒక మోర్ దాన్ వన్ సబ్జెక్ట్ షేర్ చేసుకునేటప్పుడు ఇలాంటి వాక్యాలు రాయబడతాయి. రాధా అండ్ శ్రీ ఎంజాయ్డ్ ద గేమ్. రాధా మరియు శ్రీ ఆటను ఎంజాయ్ చేశారు. ఇది మనకు వాక్యము. దీంట్లో రాధా అనేది ఒక సబ్జెక్టు, శ్రీ అనేది కూడా ఒక సబ్జెక్టు. ఈ రెండింటిని అండ్ అనేటటువంటి కంజక్షన్తో కలపబడింది. అందువల్ల రాధా అండ్ శ్రీ అనేది కాంపౌండ్ సబ్జెక్ట్ ఇక్కడ. అంటే మామూలుగా ఇదే వాక్యాన్ని విడివిడిగా రాయాలన్నప్పుడు రాధా ఎంజాయ్డ్ ద గేమ్ అనాలి, శ్రీ ఎంజాయ్డ్ ద గేమ్ అనాలి. ఇది ఈ రెపిటేషన్ అవాయిడ్ చేయడానికి రాధా అండ్ శ్రీ ఎంజాయ్డ్ ద గేమ్ అని రాయబడింది. ఇది రాధా అండ్ శ్రీ అనేది కాంపౌండ్ సబ్జెక్ట్. అలాగే రాము, రాజు అండ్ ఐ వెంట్ టు ద ఎగ్జిబిషన్. రాము, రాజు మరియు నేను ఎగ్జిబిషన్కు వెళ్ళాము. ఇక్కడ కూడా మనకు
3 సబ్జెక్ట్స్ అండ్ అనేటటువంటి కంజంక్షన్తో ఇక్కడ కలపబడ్డాయి. రాము, రాజు మరియు నేను. ఇది మొత్తం కూడా కాంపౌండ్ సబ్జెక్ట్ కిందకి వస్తుంది. నందు ఆర్ మధు కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ సిట్యుయేషన్. ఈ సిట్యుయేషన్లో నందు లేక మధు నీకు హెల్ప్ చేస్తారు. అంటే ఇక్కడ కూడా మీకు నందు కానీ మధు కానీ ఇక్కడ మీకు కాంపౌండ్ సబ్జెక్ట్ అయింది. ఐదర్ సౌమ్య ఆర్ ఐ అటెండ్ ద మ్యారేజ్. సో నేను కానీ సౌమ్య కానీ ఈ పెళ్ళికి హాజరవుతాము. ఇక్కడ ఐదర్ ఆర్ కానీ నైదర్ నార్ ఉండేటటువంటివి కూడా ఈ కాంపౌండ్ సబ్జెక్ట్లో వాడబడతాయి. ఆబ్జెక్ట్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్టు, ఒకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. సో ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఒకటి, మనీష్ బిల్ట్ ఏ హౌస్. మనీష్ ఒక ఇల్లు కట్టాడు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనీష్ అనేది సబ్జెక్టు, బిల్ట్ అనేది వెర్బు, హౌస్ అనేది ఆబ్జెక్టు. ఇక్కడ హౌస్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టు. అంటే మనీష్ కట్టాడు, ఏమి కట్టాడు అనేటటువంటిది క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకు వచ్చేటటువంటి జవాబు ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అలాగే షీ మేడ్ ఏ కేక్. ఆమె ఒక కేకును తయారు చేసింది. ఇక్కడ కూడా షీ మేడ్, ఆమె తయారు చేసింది. ఏమి తయారు చేసింది అంటే అది కేక్. అంటే మనకు డైరెక్ట్గా ఎవరైతే యాక్షన్ రిసీవ్ చేస్తున్నారో అలాంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్. హీ వన్ ద గేమ్. అతడు ఆటను గెలిచాడు. ఇక్కడ కూడా మీకు అతడు గెలిచాడు. ఏమి గెలిచాడు? డైరెక్ట్గా మనకు ఆ యాక్షన్ను రిసీవ్ చేసుకునేటటువంటి పదం ఏదైతే ఉందో గేమ్, అది ఆబ్జెక్ట్. శ్రావణి హోల్డ్స్ ఏ బుక్. శ్రావణి ఒక పుస్తకాన్ని పట్టుకుంది. ఇక్కడ కూడా శ్రావణి హోల్డ్స్ ఏ బుక్లో కూడా బుక్ అనేది మనకు డైరెక్ట్ ఆబ్జెక్ట్. అట్లాగే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ చూసినట్లయితే హీ గేవ్ హర్ ఏ గిఫ్ట్. సో ఇక్కడ మనకు ఈ సెంటెన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హీ అనేది సబ్జెక్టు, గేవ్ అనేది మనకు వెర్బు, హర్ గిఫ్ట్ ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఒకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ గేవ్ హర్ ఏ గిఫ్ట్. అతడు ఆమెకు ఒక బహుమతిని ఇచ్చాడు. హీ గేవ్, అతడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అంటే బహుమతిని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ బహుమతి గిఫ్ట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అయితే ఈ గిఫ్ట్ ఎవరికి ఇచ్చాడు అనేది నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే హర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ డిమాండెడ్ హిమ్ ఏ జాబ్. సో దీంట్లో కూడా షీ డిమాండెడ్, ఆమె డిమాండ్ చేసింది. సో ఏమి డిమాండ్ చేసింది? జాబ్ అనేది డిమాండ్ చేసింది. కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో అతనిని ఒకే డిమాండ్ చేసింది. సో ఇది మనకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. దే గేవ్ చిల్డ్రన్ చాక్లెట్స్. వాళ్ళు పిల్లలకు చాక్లెట్లు ఇచ్చారు. ఇక్కడ కూడా దే గేవ్ అంటే వాళ్ళు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? చాక్లెట్స్ ఇచ్చారు. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. తర్వాత ఎవరికి ఇచ్చారు అనేది చూసినట్లయితే చిల్డ్రన్, పిల్లలకు. ఈ చిల్డ్రన్ అనేది మనకి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ షోడ్ హిమ్ ఏ వే. దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వే అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ బ్రాట్ దెమ్ డ్రెస్సెస్. సో ఇక్కడ కూడా మనకు డ్రెస్సెస్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, దెమ్ అనేది మనకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పినట్టుగా మనకు వెర్బ్ అంటే క్రియ అని అర్థం. వెర్బ్స్ పనులను సూచిస్తాయి. అయితే ఈ వెర్బ్స్లలో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మనం కొన్ని రకాలు చూద్దాము. ఒకటి ట్రాన్సిటివ్ వెర్బు, రెండవది ఇంట్రాన్సిటివ్ వెర్బు, మూడవది స్టేట్ ఆఫ్ బీయింగ్ వెర్బ్స్ ఆర్ బీ ఫార్మ్స్, నాలుగవది ఆక్సిలరీ వెర్బ్స్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్, ఐదవది మోడల్ వెర్బ్స్, ఆరవది రెగ్యులర్ వెర్బ్స్, ఏడవది ఇర్రెగ్యులర్ వెర్బ్స్, ఎనిమిదవది ఫ్రేజల్ వెర్బ్స్. సో దీంట్లో మొదటిది ట్రాన్సిటివ్ వెర్బ్.
ట్రాన్సిటివ్ వర్బ్ అంటే తెలుగులో సకర్మక క్రియ అని అర్థం. వాక్యాల యొక్క నిర్మాణాలు చాలా రకాలుగా ఉంటాయి. దీంట్లో ఒక వాక్య నిర్మాణము లేక స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు, ఎస్విఓ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. సో ఎస్విఓ ప్యాటర్న్ కనుక ఒక వాక్యం ఉన్నట్లయితే దాంట్లో ఉండేటటువంటి వెర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. జనరల్గా ఒక వెర్బ్ ఉన్నప్పుడు ఆ వెర్బ్ ఎవరైతే చేస్తున్నారో, ఏదైతే చేస్తుందో ఆ పనిని అది సబ్జెక్ట్ ఇండికేట్ చేస్తుంది. ఈ వెర్బ్ను ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్లేడ్ క్రికెట్. దీంట్లో అతడు క్రికెట్ ఆడాడు. అతడు అనేది ఇక్కడ సబ్జెక్టు, అంటే ఎవరు ఆడారు అనేటటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు అతడు ఆడాడు, అతడు సబ్జెక్టు. ప్లేయిడ్ అనేది ఆడాడు, ఇది ఒక వెర్బ్ యొక్క ఒక రూపం, వెర్బ్ యొక్క పాస్ట్ రూపం ఇది. ఇకపోతే అతడు ఏమి ఆడాడు అంటే క్రికెట్ ఆడాడు, అంటే ఈ వెర్బ్ను రిసీవ్ చేసుకునేటటువంటి ఒక పదము ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ ప్లేయిడ్ ఏమవుతుందంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. అలాగే ఐ రెడ్ ఏ బుక్ అని ఉందనుకోండి. ఐ రెడ్ ఏ బుక్ అంటే నేను ఒక పుస్తకాన్ని చదివాను. దీంట్లో కూడా నేను అనేది సబ్జెక్టు, ఎందుకంటే ఎవరు చదివారు అంటే ఇది నేను కాబట్టి సబ్జెక్టు. ఇక్కడ రెడ్ అనేది ఒక వెర్బ్ యొక్క ఒక రూపం. అలాగే ఇక్కడ ఈ బుక్ ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే అతడు నేను ఏమి చదివాను అన్నప్పుడు అది పుస్తకం చదివాను, కాబట్టి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ అయింది. అప్పుడు ఇక్కడ వాడినటువంటి వెర్బ్ ఏదైతే ఉందో అది ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. అలాగే షీ రైట్స్ ఏ స్టోరీ. దీంట్లో కూడా షీ ఈజ్ ఏ సబ్జెక్ట్, రైట్స్ అనేది వెర్బ్, స్టోరీ అనేది మీకు ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ రైట్స్ అనేటటువంటి వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. అరుణ వన్ ద గేమ్. ఇక్కడ కూడా అరుణ అనేది సబ్జెక్టు, వన్ అంటే ఇక్కడ ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, ఎందుకంటే దీనికి అసోసియేటెడ్ విత్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ద గేమ్ అనేది. ఇట్ ఎట్ ఏ బనానా, యూ కాల్ హిమ్. శ్రీకాంత్ పర్చేజ్డ్ ఏ టాయ్, దే వాచ్డ్ ద గేమ్. సో ఇవన్నీ మీరు గమనించినప్పట్లో మీకు సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు కూడా ఉంది. సో ఎప్పుడైతే మీకు ఆబ్జెక్టుతో కూడినటువంటి మీకు వెర్బ్ ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. రెండవది ఏంటంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అంటే అకర్మక క్రియ. అంటే సకర్మక క్రియలో కర్మ ఉంటుంది, అంటే వెర్బ్ యొక్క యాక్షన్ రిసీవ్ చేసుకునేటటువంటి ఒక పదం ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటంటే అకర్మక క్రియ. దీంట్లో మనకు జనరల్గా కర్మ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ వెంట్ టు ద మార్కెట్, నేను మార్కెట్కు వెళ్ళాను అనేది దీని అర్థం. ఐ అనేది సబ్జెక్టు, వెంట్ అనేది మీకు వెర్బ్ యొక్క ఫామ్ ఇది. కానీ ఇక్కడ మీరు నేను వెళ్ళాను అనే దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి ఆబ్జెక్ట్ లేదు. టు ద మార్కెట్ అనేది ఒక వాక్యం యొక్క ఎక్స్టెన్షనే కానీ మీకు వెంట్ తర్వాత మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు. అలాంటప్పుడు ఈ వెర్బ్ను మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్గా అంటాము. అట్లాగే ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే హీ అనేది సబ్జెక్టు, లీవ్స్ అనేది వెర్బ్, కానీ దీనికి అసోసియేటెడ్ ఈ లీవ్స్ అనే దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి ఒక పదం లేదు, ఒక ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ. షీ క్రైడ్ డ్యూ టు ద పెయిన్, ఇక్కడ కూడా మీకు ఆబ్జెక్ట్ అనేది లేదు. మీకు సబ్జెక్ట్ ఉంది, తర్వాత మీకు వెర్బ్ ఉంది, కానీ మీకు ఆబ్జెక్ట్ లేదు. రఘు స్లెప్ట్ ఇన్ ద నైట్. ఇన్ ద నైట్ అనేది ఒక ఎక్స్టెన్షన్ ఉంది, కానీ ఇక్కడ రఘు అనేది సబ్జెక్టు, స్లెప్ట్ అనేది వెర్బ్. దే లాఫ్ట్, ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే మీకు సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ కూడా ఉంది, కానీ మీకు ఆబ్జెక్ట్ అనేది లేదు. అప్పుడు ఈ లాఫ్ట్ అనేటటువంటి వెర్బ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కింద వస్తుంది. సుష్మా వాక్డ్ వెరీ స్లోలీ. సుష్మా చాలా నెమ్మదిగా నడిచింది. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే సుష్మా ఈజ్ ఏ సబ్జెక్ట్, వాక్డ్ అనేది మీకు వెర్బ్,
వెరీ స్లోలీ అంటే చాలా నెమ్మదిగా అనేది ఒక యాడ్వర్బ్ని ఇండికేట్ చేస్తుంది, కానీ ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు. ఇట్ కాస్ట్ ఎ లాట్ ఆల్సో. కాబట్టి ఏదైతే ఒక వెర్బ్ యొక్క యాక్షన్ను, వెర్బ్ని ఏదైతే రిసీవ్ చేసుకునేటటువంటి పదం ఆబ్జెక్ట్ లేనప్పుడు దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. మూడవది ఏంటంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ వెర్బ్స్ ఆర్ బీ ఫార్మ్స్. మనం చాలాసార్లు బీ ఫార్మ్స్ అని వింటాము. బీ ఫార్మ్స్ అంటే బీ, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వెర్, బీన్, బీయింగ్, విల్. ఓకే, ఇవన్నీ కూడా మనం బీ ఫార్మ్స్గా వింటాము. ఈ బీ ఫార్మ్స్ వాడినప్పుడు ఇది డైరెక్ట్గా మనం వెర్బ్గా కానీ వాడతాము, లేదా మనం హెల్పింగ్ వెర్బ్స్గా కానీ వాడతాము. దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది అనే దాన్ని వాడినప్పుడు ఈజ్ అనేది ఇక్కడ వెర్బ్. హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్, ఇక్కడ కూడా ఈజ్ అనేది ఒక వెర్బ్. వి ఆర్ ప్లేయింగ్, ఇక్కడ ఈ ప్లే అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ లేకుంటే రూట్, ఇది V1. వి ఆర్ ప్లేయింగ్ అన్నప్పుడు ఇది మీకు ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పినప్పుడు ఆర్ అనేది ఇక్కడ ఈ బీ ఫాము మీకు హెల్పింగ్ వర్బ్ లాగా వాడబడుతుంది. షీ ఈజ్ బీయింగ్ వార్న్డ్ బై దెమ్, ఇక్కడ కూడా మీకు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఈజ్ బీయింగ్ వార్న్డ్ బై దెమ్, దీంట్లో కూడా మీకు ఇక్కడ ఈజ్ ఏదైతే ఉందో లేదా బీయింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు ఆ బీ ఫామ్ కిందికి వస్తుంది. అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో వాడినటువంటి వర్బ్. ఐ ఆమ్ డూయింగ్ దిస్ వర్క్, ఇక్కడ యామ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ లాగా వాడబడుతుంది. ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్, ఇక్కడ కూడా వాజ్ అనేది మీకు బీ ఫామ్గా అనేది వెర్బ్, డైరెక్ట్ వెర్బ్ లాగా వాడబడింది. నాలుగవది యాక్సిలరీ వెర్బ్స్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్. అంటే మీకు దీని అర్థం ఏంటంటే మీకు వీటిని సహాయక క్రియలు అంటారు. అంటే మెయిన్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దానికి మీకు ఎక్కువగా ఇది ప్రిఫిక్స్ లాగా వాడతారు. దీంట్లో మనం బీ ఫార్మ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా వాడచ్చు. అట్లాగే అవే కాకుండా డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్ ఇవన్నీ కూడా ఈ సహాయ క్రియల కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా ఒక మెయిన్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దానికి తో పాటుగా వాడతారు. జనరల్గా ఈ సహాయ క్రియలను ఎందుకు వాడతారంటే దీనికి 3 పర్పస్లు ఉంటాయి. టు ఫార్మ్ ఏ నెగటివ్ సెంటెన్స్, టు ఫార్మ్ ఏ క్వశ్చన్, టు షో ద వెర్బ్స్ టెన్స్. ఎక్కువగా నెగటివ్ సెంటెన్సెస్ వాడటంలో కానీ ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాలను ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఒక వెర్బ్ యొక్క టెన్స్ను చెప్పడానికి, అంటే ఒక వాక్యంలో ఒక వెర్బ్ అది ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అనేటటువంటిది ఇండికేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ మచ్ ఎఫర్ట్. ఇక్కడ డస్ అనేది ఎందుకు వాడామంటే ఇది రిక్వైర్ అనేది మెయిన్ వెర్బ్, డస్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, కానీ ఇది ఒక నెగటివ్ సెంటెన్స్ని ఇండికేట్ చేయడానికి. ఇట్ డస్ నాట్ రిక్వైర్ మచ్ ఎఫర్ట్. సో దానికి చాలా కష్టం అక్కర్లేదు లేదా అవసరం లేదు. ఐ విల్ వర్క్ హార్డ్ టు గెట్ బెటర్ రిజల్ట్. ఇది ఎందుకు వాడారంటే వర్క్ అనేది మెయిన్ వెర్బ్, విల్ వర్క్ అయినప్పుడు ఏమైందంటే అది ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తుంది. ఐ విల్ వర్క్ హార్డ్ టు గెట్ బెటర్ రిజల్ట్స్ అంటే మంచి ఫలితాలు రావడానికి నేను చాలా కష్టపడతాను. హ్యావ్ యూ రియలైజ్డ్ యువర్ స్ట్రెంగ్స్. ఇక్కడ కూడా ఇది ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాన్ని తయారు చేయడానికి ఇక్కడ హ్యావ్ అనేటటువంటి ఒక హెల్పింగ్ వెర్బ్ను వాడారు. రియలైజ్ అనేది మెయిన్ వెర్బ్, హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్. హ్యావ్ యూ రియలైజ్డ్ యువర్ స్ట్రెంగ్స్, నీ యొక్క బలాలను నీవు తెలుసుకున్నావా? క్యాన్ దే కంప్లీట్ ద టాస్క్. ఇక్కడ కూడా క్యాన్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్ ఆర్ యాక్సిలరీ వెర్బ్, కంప్లీట్ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ ఈ హెల్పింగ్ వెర్బ్ ఎందుకు వాడారంటే ఒక క్వశ్చన్ ఫార్మాట్ను తయారు చేయడానికి. క్యాన్ దే కంప్లీట్ ద టాస్క్, వాళ్ళు ఆ టాస్క్ కానీ పనిని కానీ కంప్లీట్ చేయగలుగుతారా? రోహిత్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ 4 hours. ఇక్కడ హ్యాస్ బీన్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ను ప్లే అనేటటువంటి మెయిన్ వెర్బ్కు తోడుగా వాడారు. ఈ హ్యాస్ బీన్ ప్లేయింగ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఇండికేట్ చేయడానికి వాడారు. దే డిడ్ నాట్ అటెండ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ కూడా డిడ్ అనేది ఎందుకు వాడారంటే ఒక నెగటివ్ సెంటెన్స్ను ఫార్ములేట్ చేయడానికి, అలాగే ఒక
పాస్ట్ టెన్స్ను ఇండికేట్ చేయడానికి కూడా వాడారు. షీలా హ్యాస్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ఎగ్జామ్స్. ఇక్కడ కూడా హ్యాజ్ అనేది ఒక ప్రిపేర్ అనేటటువంటి వెర్బ్ యొక్క టెన్స్ను ఇండికేట్ చేయడానికి వాడారు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ ప్రకారం మనకేం తెలుస్తుంది అంటే హెల్పింగ్ వెర్బ్స్ మనకు నెగటివ్ సెంటెన్సెస్ను ఫార్ములేట్ చేయడానికి, అలాగే క్వశ్చన్ మార్క్స్ను ఫార్ములేట్ చేయడానికి, అలాగే మనకు ఒక వెర్బ్ యొక్క టెన్స్ను ఇండికేట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఒక వాక్య నిర్మాణంలో వెర్బ్స్ చాలా ముఖ్యం కాబట్టి మోడల్ వెర్బ్స్. మోడల్ వెర్బ్ కూడా ఒక రకమైనటువంటి సహాయక క్రియనే. ఇది ఎక్కువగా ఒక అవసరాన్ని కానీ పాసిబిలిటీని కానీ ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక ఎబిలిటీని, సామర్థ్యాన్ని, పర్మిషన్ను, మనం ఎక్కడైనా అనుమతి తీసుకోవడాన్ని, పాసిబిలిటీ, సాధ్యాసాధ్యాలని, నమ్మకాలని, సలహాలని, రిక్వెస్ట్ను, ప్రాబబిలిటీని, వీటన్నిటినీ కూడా ఒకటి సంభవిస్తుందా లేదా అని తెలియజేయవలస్తుంది. అంటే మోడల్ వెర్బ్స్ అన్నీ కూడా ఒక రకంగా హెల్పింగ్ వెర్బ్స్లలో ఒక సబ్సెట్ లాంటిది. షల్, షుడ్, విల్, వుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, హ్యావ్ టు ఇవి వాడతాం. హ్యావ్ టు అనేది కూడా మస్ట్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. మీరు ఈ రెండు పేర్స్ గమనించినట్లయితే ప్రతి పేర్లో రెండవది మొదటి దాని యొక్క ఒక పాస్ట్ టెన్స్ ఫామ్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేను ఇంగ్లీష్ భాషను బోధించగలుగుతాను. సో ఇది మనకు ఒక ఎబిలిటీని ఇండికేట్ చేస్తుంది. సో హీ కుడ్ డూ ద వర్క్. అతడు ఆ పనిని చేయగలుగుతాడు. మే ఐ కమ్ ఇన్ టు ద క్లాస్. నేను క్లాస్లోకి రావచ్చా అంటే ఇది పర్మిషన్ను ఇండికేట్ చేస్తుంది. యూ మస్ట్ పాస్ దిస్ ఎగ్జామ్. నీవు తప్పనిసరిగా ఈ పరీక్ష పాస్ కావాలి. ఇది ఒక కండిషన్ను ఇది ఇండికేట్ చేస్తుంది. హీ విల్ మీట్ రఘు బై టుమారో. అతడు రఘును రేపటి వరకు కలుస్తాడు. అంటే ఇది ఒక పాసిబిలిటీని, ఒక ఫ్యూచర్ పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. మనం మన పెద్దవాళ్లను గౌరవించాలి. ఇది ఒక బాధ్యతను, షుడ్ అనేది ఒక బాధ్యతను, మనం చేయవలసినటువంటి పనిని తెలియపరుస్తుంది, మన కర్తవ్యాన్ని తెలియపరుస్తుంది. దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం ఫస్ట్. వాళ్ళు మొదటగా ప్రాబ్లంను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఇది హ్యావ్ టు అనేది మస్ట్కు ఈక్వలెంట్ మీనింగ్లో ఇది వాడారు. షీ షుడ్ మేనేజ్ ద ప్రాబ్లం. ఆమె ఆ ప్రాబ్లాన్ని మేనేజ్ చేసి ఉండాలి. సో ఇది ఈ పదాలన్నీ కూడా ముఖ్యంగా ఒక హెల్పింగ్ వర్బ్స్లలో భాగమైనప్పటికీ కూడా ప్రత్యేకించి ఇది ఒక సామర్థ్యాన్ని కానీ, ఒక పర్మిషన్ని కానీ, ఒక పాసిబిలిటీని కానీ ఇండికేట్ చేసేటటువంటి క్రియలు. ఆరవది రెగ్యులర్ వెర్బ్స్. ఒక వెర్బ్ యొక్క బేసిక్ ఫామ్ను లేదా ఒరిజినల్ ఫామ్ను రూట్ అని కూడా అంటాము. అలాగే దీన్ని ఇన్ఫినిటివ్ అని కూడా అంటాము. దీన్ని V1తోని మనం ఇండికేట్ చేస్తాము. అట్లాగే ఒక వెర్బ్ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్ను మనం V2తోని తెలియజేస్తాము. వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ను V3 చేత మనం తెలియజేస్తాము. సో ప్రతి వెర్బుకు ఈ 3 ఫామ్స్ను మనం ముఖ్యంగా నేర్చుకోవాలి. వాక్య నిర్మాణంలో కానీ, మనం వేర్వేరు టెన్సెస్ను మనం తెలియపరిచే క్రమంలో కానీ, మనం మాట్లాడే క్రమంలో కానీ ఈ 3 ఫామ్స్ కూడా మనకు బాగా ఉపయోగపడతాయి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్లయితే కాల్, కాల్డ్, కాల్డ్. కాల్ అనేది బేసిక్ ఫామ్ ఆఫ్ వెర్బ్. ఇది V1తో ఇండికేట్ చేస్తాము. కాల్డ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ దట్ రూట్. దీన్ని V2తో ఇండికేట్ చేస్తాము. కాల్డ్ ఇది పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద ఒరిజినల్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ కాల్. దీన్ని V3 చేత ఇండికేట్ చేస్తాము. సో V1, V2, V3. సో మనకు
V2 కానీ V3 కానీ మనం V1కు ఈడి లేదా డి యాడ్ చేయటం ద్వారా వచ్చినట్లయితే వాటిని మనం రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వెర్బ్స్ను గమనించండి. కాల్, కాల్డ్, కాల్డ్, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, టాక్, టాక్డ్, టాక్డ్, స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్, చేంజ్, చేంజ్డ్, చేంజ్డ్, మూవ్, మూవ్డ్, మూవ్డ్, లైక్, లైక్డ్, లైక్డ్. సో వీటినన్నిటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనం V1కు డి కానీ ఈడి కానీ యాడ్ చేయడం ద్వారా మనకు V2 మరియు V3 వచ్చాయి. ఇలాంటి క్రియలను మనం రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాము. దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూడండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ బుక్. నేను ఈ పుస్తకాన్ని పూర్తి చేశాను. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. కాబట్టి కంప్లీట్ అనేటటువంటి వెర్బ్ రెగ్యులర్ వెర్బ్. హీ లైక్డ్ ఇట్. అతడు దాన్ని ఇష్టపడ్డాడు. లైక్, లైక్డ్, లైక్డ్. ఇక్కడ మీకు లైక్ అనేది మీకు రెగ్యులర్ వెర్బ్. దే క్యాలిక్యులేటెడ్ ద ప్రాఫిట్. వాళ్ళు లాభాన్ని గణించారు. క్యాలిక్యులేట్ అనేది బేసిక్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. సో క్యాలిక్యులేట్, క్యాలిక్యులేటెడ్, క్యాలిక్యులేటెడ్. వి స్టడీడ్ టుగెదర్. ఇక్కడ కూడా మీకు స్టడీ అనేది రెగ్యులర్ వెర్బ్. షీ స్టార్టెడ్ ఎట్ స్కూల్. ఇక్కడ కూడా స్టార్ట్ అనేది రెగ్యులర్ వెర్బ్. ఎందుకంటే మీకు V2, V3 అనేవి ఈడీని యాడ్ చేయడం ద్వారా వచ్చాయి. ఇట్ ట్రైడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఇక్కడ కూడా ట్రై అనేది మీకు బేసిక్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. యూ చేంజ్డ్ ద మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో చేంజ్, చేంజ్డ్, చేంజ్డ్. అందువల్ల చేంజ్ అనేది మనకు రెగ్యులర్ వెర్బ్. ఇక 7వ వెర్బ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటంటే మనం అనుకున్నటువంటి V2 కానీ V3 కానీ ఈ V1కు డి కానీ ఈడి కానీ యాడ్ చేయటం ద్వారా రావు. ఈ మూడు కూడా కొంత డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బికమ్, బికేమ్, బికమ్. అంటే ఈ మూడు ఫార్మ్స్ కూడా రెగ్యులర్ వెర్బ్స్తో కంపేర్ చేసినట్లయితే డిఫరెంట్గా ఉంటాయి. బెండ్, బెంట్, బెంట్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. బిల్డ్, బిల్ట్, బిల్ట్. కమ్, కేమ్, కమ్. కట్, కట్, కట్. డూ, డిడ్, డన్. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. సో ఇక్కడ V2 మరియు V3 అనేవి రెగ్యులర్ వర్బ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవి నేర్చుకునేటప్పుడు మీరు ఇర్రెగ్యులర్ వర్బ్స్లో మనం ఒక 2-3 రకాలను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి V1, V3 ఒకే రకంగా ఉండటం. రెండవ రకంలో V2, V3 ఒకే రకంగా ఉండటం. మూడవ దాంట్లో V1, V2, V3 డిఫరెంట్గా ఉండటం. నాలుగవ రకం ఏంటంటే V1, V2, V3 అన్నీ కూడా ఒకే రకంగా ఉండటం. సో ఈ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అన్నీ కూడా ఈ 4 టైప్స్లోకి మనం చెప్పుకోవచ్చు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. హీ లెంట్ ద గేమ్. లెంట్ యొక్క బేసిక్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఏంటంటే లెర్న్. లెర్న్, లెంట్, లెంట్. అంటే దీంట్లో లెర్న్ అనేది మనకు ఇర్రెగ్యులర్ వెర్బ్. రాజేష్ కట్ ద కేక్ ఇంటూ 2 pieces. కట్ అనేది ఇక్కడ వెర్బ్. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా కట్, కట్, కట్ ఇది 3 forms. కాబట్టి కట్ అనేది ఇర్రెగ్యులర్ వెర్బ్. స్వాతి మేడ్ ద గిఫ్ట్ విత్ ఎ లాట్ ఆఫ్ కేర్. స్వాతి గిఫ్ట్ను చాలా జాగ్రత్తగా తయారు చేసింది. మేడ్కు బేసిక్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఏంటంటే మేక్. మేక్, మేడ్, మేడ్. కాబట్టి ఈ మేక్ అనేది ఇర్రెగ్యులర్ వెర్బ్. దే టుక్ మెనీ పిక్చర్స్.
ఇక్కడ కూడా వెర్బ్ టుక్ తీసుకున్నట్లయితే దీని యొక్క 3 ఫార్మ్స్ టేక్, టుక్, టేకెన్. కాబట్టి ఇది కూడా ఇర్రెగ్యులర్ వెర్బ్. వి మెట్ అవర్ ఫ్రెండ్స్, ఇక్కడ వెర్బ్ మెట్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉపయోగపడింది. సో ఇక్కడ మీట్, మెట్. ఐ థాట్ అబౌట్ మై కెరియర్ సీరియస్లీ, ఇక్కడ కూడా థాట్ అనేది రెగ్యులర్ వెర్బ్, ఎందుకంటే థింక్, థాట్. అలాగే యూ డిడ్ ఇట్ ఇన్ ఏ కరెక్ట్ వే, నీవు దాన్ని కరెక్ట్ పద్ధతిలో, సరైన పద్ధతిలో చేశావు. సో ఇక్కడ కూడా 3 ఫార్మ్స్ డూ, డిడ్, డన్. కాబట్టి ఇక్కడ డూ అనేది మీకు ఇర్రెగ్యులర్ వర్బ్. సో ఈ వాక్యాలు మీరు గమనిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఈ రెగ్యులర్ వెర్బు, ఇర్రెగ్యులర్ వెర్బులో ఉండేటువంటి తేడాను మీరు గమనించవచ్చు. 8వ రకమైనటువంటి వెర్బ్ ఏంటంటే ఫ్రేజల్ వెర్బ్. ఫ్రేజల్ వెర్బ్లో వెర్బ్తో కూడి ప్రిపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ ఉంటుంది. మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఫ్రేజల్ వెర్బ్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. సో ఈ ఫ్రేజల్ వెర్బ్స్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెర్బ్ యొక్క బేసిక్ మీనింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఒకసారి ఫ్రేజల్ వెర్బ్ వచ్చిన తర్వాత దాని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక వెర్బ్తో మనం చాలా రకాలైనటువంటి ఫ్రేజల్ వెర్బ్స్ ఉంటాయి, వాటికి మీనింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు గమనించినట్లయితే గో త్రూ, లుక్ ఇన్ టు, బ్యాకప్, క్యారీ అవుట్, గెట్ అవుట్, టర్న్ డౌన్. ఇక్కడ బేసిక్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్ గో, లుక్, బ్యాక్, క్యారీ, గెట్, టర్న్. ఇవి బేసిక్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్. వీటికి మీరు గమనించినట్లయితే ఈ ప్రిపోజిషన్స్ను కానీ అడ్వర్బ్స్ను కానీ ఇక్కడ కలపబడి ఉన్నాయి. ఇక్కడ 2 ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. క్యారీ అవుట్, క్యారీ యొక్క మీనింగ్ వేరు. క్యారీ అంటే మనం మోసుకు వెళ్ళటం, వారు తీసుకురావటం లాంటిది. అదే కనుక మీరు క్యారీ అవుట్ అనే ఫ్రేజల్ వెర్బ్ తీసుకున్నట్లయితే దాని మీనింగ్ టు కంప్లీట్ సంథింగ్, పూర్తి చేయటము. దే క్యారీడ్ అవుట్ రీసెర్చ్ వర్క్ అంటే వాళ్ళు పరిశోధనతో కూడినటువంటి పనిని పూర్తి చేశారు. డిష్ అవుట్, డిష్ అనేది బేసిక్గా వెర్బ్. ఇక్కడ డిష్ అవుట్ అంటే టు గివ్ ఫ్రీలీ అంటే ఉచితంగా ఇవ్వటం. పొలిటికల్ పార్టీస్ డిష్డ్ అవుట్ గిఫ్ట్స్ టు ద ఓటర్స్, రాజకీయ పార్టీలు ఓటర్లకు బహుమతులు ఉచితంగా ఇచ్చారు. ఫ్రేజల్ వెర్బ్స్ గురించి మనం వివరంగా వేరే వీడియోలలో మనం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు కూడా 8 రకాల వెర్బ్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాము. సో ఒక వాక్య నిర్మాణంలో వెర్బ్స్ చాలా ముఖ్యం కాబట్టి వీటిలో ఉన్నటువంటి వివిధ రకాలను కూడా మనం గుర్తించటం అనేది చాలా ముఖ్యం. ఈ వీడియోను మీరు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీరంతా ఓపికగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.